స్పీకర్ నిర్ణయం విచారణకరం. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి. విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడాడంట. చూడండి. శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం విచారకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారినట్లు స్వయంగా టీవీల ముందు, ప్రజల ముందు చెప్పారు. కొంతమంది బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఇది వాస్తవమే, ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఏం చేశారంటే టీవీల ముందు చెప్పిర్రు, ప్రజల ముందు కూడా చెప్పిండ్రు, మేము పార్టీ మారుతున్నామని కండువలు కూడా వేసుకోవడం జరిగింది. ఇది స్పీకర్ ఇచ్చిన తీర్పు మీద ఇది విచారణకరం. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కదా ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు. కానీ కేంద్ర మంత్రి చెప్తున్నాడు అనమాట కిషన్ రెడ్డి. చూడండి. ఆ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ఇన్ని ఆధారాలు ఉన్నా వాళ్ళు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారణకరం. నేడు కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది అని మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. మంచిదే. అయితే మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఒకవేళ బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలను రాజీనామా చేసి కాంగ్రెస్ లకు వెళ్ళండి అని కేటీఆర్ హైకోర్టుని ఎలా అయితే ఆశ్రయించారో, మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వచ్చిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి అందులోకి వెళ్ళి మంత్రి పదవులు ఇచ్చిన బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఎందుకు చర్య తీసుకోలేదు? కాంగ్రెస్ వాళ్ళకు సోయలేదా? కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేకుండా అప్పుడు అందులో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇందులోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? మరి కాంగ్రెస్ ఎందుకు హైకోర్టును కోరలేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి పిటిషన్లు వేయలేదు? ఎందుకు స్పీకర్ను ఆశ్రయించలేదు అని చెప్పేసి ఈ రోజు మీరు ఆలోచించాల్సిన విషయం ఇది.